అయ్యా ట్రాన్సాక్షన్ లిమిట్ అయిపోయింది, మళ్ళీ 24 గంటలాగా పనిచేయదు. అయినా షాపింగ్ రేపు కదా, రేపు కొడతానే. పేమెంట్ మళ్ళీ పెండింగ్ లో పడిందే. మీరుండండి, గ్యాప్ దొరికితే చాలు మధ్యలో దూరిపోతుంటారు. మరే చిచ్చి మీరు మార్రే. డబ్బులు అకౌంట్లో పడేదాకా మీ బావ దగ్గరికి వెళ్ళి కాస్త ప్యాంపర్ చేస్తుండండి. నేనెళ్ళి మీ బావకి ఇష్టమైంది ప్రిపేర్ చేసి తీసుకొస్తా. అంటే ఇప్పుడు స్పైడర్ సినిమాలో బాలకృష్ణ లాగా స్పై చేయాలా? స్పైడర్ సినిమాలో హీరో బాలకృష్ణ కాదే, చిరంజీవి. స్పైడర్ సినిమాలో హీరో బాలకృష్ణ, చిరంజీవి కాదే, మహేష్ బాబు. మహేష్ బాబు, మహేష్ బాబు. మళ్ళీ తీసారా? మహేష్ బాబేలే. ఓసే స్పైకి అని స్కై చేయకుండా యాక్టింగ్ చెయ్యండి. దీనికి ఎప్పుడు మన యాక్టింగ్ మీద డౌటే. ఇదో పెద్ద ఆస్కర్ యాక్టర్ మరి. మరే అక్క, ప్యాంపర్ అంటే ఏంటే? టీవీలో చూపించట్లే, చిన్న పిల్లలకి వేస్తారు. ఓ అదా, అదే. అంటే ఇప్పుడు మనం బాగా ప్యాంపర్ వేసుకోమని చెప్పాలా? అక్క చెప్పింది అదే కదే. ఓకే. బా నువ్వు డబ్బులు ఇస్తే నీకోసం ఒక ఐటమ్ కొనుక్కొని తీసుకురావాలి. ఏం కొందేవాలి? ప్యాంపర్స్. ఓహో, ప్యాంపర్సా? ఎస్, అవి నువ్వు వేసుకోవాలి. చిచి, నేను ప్యాంపర్స్ వేసుకోవడం పెట్టి ఎవరు చెప్పారు? అదే అక్క. అక్క తొక్కనకి అక్క చెప్పిన ప్యాంపర్ వేరు, మనం అనుకున్న ప్యాంపర్ వేరు అనుకుంటా. అయితే యాక్టింగ్ చేయకుండా అక్క దగ్గరికి వెళ్ళిపోదాం పదా. ఆగండి. ఏంటి బా? ఏంటి మ్యాటరు? ఏం లేదే. ఏమే? మరేదో ప్యాంపర్ అన్నారు. ప్యాంపరా? ప్యాంపర్ అన్నావా మనం? కాదే, పేపర్. పేపర్ అన్నాం. పేపరా? పేపరే. రేపు షాపింగ్కి వెళ్ళాలి కదా, బా దగ్గర పేపర్ తీసుకుని లిస్ట్ ప్రిపేర్ చేయమంది అక్క. ఉందా బా పేపర్? మీరిద్దరూ ప్రాపర్ గానే ఉన్నారా? అది అర్థమే సావట్లేదు. మరే బానే ఉన్నాగా, మాకేమైంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నో పదవే, మన పేపర్ మనమే తెచ్చుకుందాం. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? అక్క చెప్పినట్టు యాక్టింగ్ చేయడం చాలా కష్టమేనే బాబు. ఈతో చేయడం ఇంకా కష్టం, కొంచెంలో దొరికేసేవాళ్ళం. సర్లే పద, పిలిచాడంటే మళ్ళీ దొరికేస్తాం. అమ్మా, ఏంటి వచ్చేసారు? మీ బావన్ ప్యాంపర్ చేయమన్నా కదా. నువ్వు ప్యాంపర్ చేయమంటే బావ మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. కొంపతీసి దొరికేసారా? కొంచెం అటు ఇటుగా అలాంటిదే. అవును, నువ్వేంటే బావ కోసం ఏదో ప్రిపేర్ చేస్తా అని కూర్చొని బ్రెయిన్ ని రిపేర్ చేస్తున్నావు. ఏం వండాలని ఆలోచిస్తున్నానే. క్యారెట్ హల్వా చేయి, బావకి ఇష్టం కదా. అయితే నేను వెళ్ళి ఫ్రిడ్జ్ లో బంగాళదుంపలు తీసుకొస్తా. బంగాళదుంపలు ఎందుకే? క్యారెట్ హల్వా చేయాలంటే బంగాళదుంపలు కావాలి కదా. కాదా? క్యారెట్ హల్వా చేయాలంటే కావాల్సింది బంగాళదుంపలు కాదు, బనానాస్. వెళ్ళి బనానాస్ తీసుకొని కుట్టేసుకుంటుందా నాపై? దేంతో చేయాలో నువ్వే చెప్పు, ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు. మీరేం చెయ్యొద్దు, నేనే మెయిన్ క్యారెక్టర్ కదా, అన్ని నేనే చేసుకుంటా. మీరు సైడ్ క్యారెక్టర్లు కదా, సైలెంట్ గుంటే చాలు. మరి మా వాటా ఇస్తా 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 ఇస్తా. మళ్ళీ కొట్టేసుకుంటుందా? యాక్టింగ్ చేయమంటో చేస్తేనేమో ఒప్పుకోవు, కుళ్ళు దీనికి. మరే మీకు దండం పెడతానే, నన్ను వంట చేసుకోనివ్వండి. సరే సర్లే, మేము వెళ్తాంలే. తొద్దు మొహాలు. మళ్ళీ వచ్చారు. అబ్బా, చూస్తున్నాడే. నువ్వు చెప్పింది ఇదే కదే. ఏ అది కాదు, ఇటీ నేను రాస్తా. అబ్బా, ఏంటో ఓవరాక్షన్ చేస్తున్నారు. ఏమైంది వీళ్ళకి? ఇంకా ఇటే చూస్తున్నాడు బాబు. అక్కొచ్చేస్తే బాగుండు, గ్యాస్ స్టవ్ మీద కూర్చున్నట్టుంది. ఏదో జరుగుతుంది. ఆ పేపర్ ఇటీవు, నేను రాస్తా. ఏమండి ఏమండి, మీకు ఇష్టమని దహి వడ చేసా. దయ్యి వడ నాకు చాలా ఇష్టం. ఇదేంటి దయ్యి ఉంది, వడ ఇది? వడ ఆర్డర్ పెట్టాను, వచ్చేలో తినకండి. బాస్ ఫోన్ చేస్తున్నాడు. హలో బాస్. నువ్వు మీ ఆయన రేపు 10 కొట్టంగానే నా టేబుల్ ముందుండాలి, 11 కొట్టంగానే అందరం బోర్డు మీటింగ్ లో ఉండాలి. అది బాస్, రేపొద్దున 10ంటికి ఇంపార్టెంట్ వర్క్ ఉంది బాస్. ఏంటమ్మా ఇంపార్టెంట్? రేపు ప్రాజెక్ట్ లీడ్స్ వస్తున్నారు, దానికన్నా ఇంపార్టెంటా? రేపు మీరు ఆఫీస్ రాకపోతే పోలీస్ కేసు పెట్టి లోపల దోయించేస్తారు, చెప్తున్నా. పెట్టాయి ఫోన్. బాస్ 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 పెట్టేసేది. రేపు ఆఫీస్ అంటండి. మరి ఆ షడం ఆఫర్లో అదే అర్థం కావట్లేదు. అర్థమవుతుంది. ఇది పట్టుకో, వడొచ్చి దగ్గర వెయిట్ చేయి, తాగేకే నేను వెళ్ళి వాటర్ తాగొస్తాను. అయిందా? లక్ష అంట, లక్ష.